జై శ్రీరామ్ అండి. అందరికీ 4-5 రోజులైంది కదా మిమ్మల్ని ఇలా పలకరించేసి. నాకు కూడా కొంచెం వర్క్ ఉందండి, బాగా బిజీ షెడ్యూల్లో ఉండి నేను కూడా వీడియోస్ అయితే చేయలేకపోయాను. బట్ రోజు అనుకునేదాన్ని, మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు చక్కగా ఆప్యాయంగా వచ్చి పలకరించే వాళ్ళు కామెంట్స్లో. సో నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఆ వీడియో చూశాను అనమాట, మన మమ్మీ గారిది. అయితే అందులో ఆవిడ ఒక డైలాగ్ కొట్టిందండి. రోజుకొకసారి చంపే మనుషుల కంటే విషసర్పాలు చాలా నయమంట. అంటే అవి ఒకేసారి చంపేస్తాయంట. చాలా నయం అన్నప్పుడు చక్కగా పోయి కాట ఇచ్చేసుకుంటే సరిపోతుంది కదబ్బా, అవునా కదా? అంటే ఏం ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలే. అంటే రోజుకొకసారి అంత హింస పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అంత అవసరం ఏంటి? ఏదన్నా తప్పు చేస్తేనే కదా మనం దానికి సంబంధించిన శిక్ష అనుభవించడం అనేది. తప్పు చేయకుండా శిక్ష ఎవరూ వేయలేరు, ఆ శిక్ష వేసినందుకు ఇబ్బందులు ఎవరూ పడలేరు. సో అదనమాట. మళ్ళీ మొదలైంది ఇక మూగజీవులతోటి ఈ వీడియోస్ చేయడం అనేది. పక్షులైపోయినాయి, ఆవులైపోయినాయి, చిలకలైపోయినాయి, ఇంకా పాములు అయిపోయినాయి. పాములు అయిపోలేదులేండి, పాముల సిరీస్ జరుగుతుంది. ఒకసారేమో అక్కడ కట్టించే ఇంటి దగ్గర పాముల సిరీస్ చూపిస్తారు, ఒకసారేమో ఆల్రెడీ కట్టిన ఇంటి దగ్గర పాముల సిరీస్ చూపిస్తారు. ఏమొస్తుందండి ఇప్పుడు? ఎవరింట్లోకైనా గబుక్కున అంటే ఇప్పుడు భూమి మీద అన్ని జీవరాశులకి బతికే హక్కు ఉందండి, ఒక్క మనుషులకే కాదు. అన్ని జీవరాశులకి సొంతంగా బతికే హక్కు అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే అవి వెళ్ళే దారి మిస్ అయిపోయి గబుక్కున మనుషులు ఉండే దారిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అవి తెలియక వచ్చేస్తూ ఉంటాయి, వాటికి అవే మళ్ళీ తెలుసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వాటి ఆలోచన ఏదైతే ఉందో, వాటి మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని వీడియోస్ చేసుకొని క్యాష్ చేసుకునే కొంతమంది ఉంటారనమాట. మనుషులు కావాలని అలాంటి జీవుల్ని వాడుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదున్నా సరే, ఇటు నుంచి అటు పోయింది, అటు నుంచి ఇటు వచ్చింది, వెళ్ళిపోయిందా ఉందా అని అనుకునే బదులు చక్కగా పోయి దాంతో ఆడ కూర్చొని సెల్ఫీ దిగేసి మీరే చేత్తో తీసి అవతల వేసుకోవచ్చు కదా, చక్కగా వెళ్ళిపోమ్మా నీ దారిది అని చెప్పేసి. మళ్ళీ ఆ ధైర్యం చెయ్యం. జూమ్ చేసి అది ఎంతసేపు అండి వీడియోలో ఆ సోది నస ఎవరికి కావాలి? లేకపోతేనేమో మా చెట్టుకు కాసినవి ఒక్కొక్క పండు కూడా అదొక పండు అవుతుందా అండి? చెప్పండి. ఇప్పుడు మనకి గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి. మ్యాడ్ గార్డెనర్ అని చెప్పేసి ఒక ఆవిడ చాలా బాగుంటాయి వీడియోస్. అసలు ఆవిడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది. ఎక్కువ ఫోకస్ కూడా అక్కడ ఉండే చెట్ల మీద, తర్వాత ఆ చెట్లకి సంబంధించి కేరింగ్ ఎలా తీసుకోవాలి, సో ఏంటి దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆవిడ పెంచింది మనకి క్రాప్ చేసేటప్పుడు చక్కగా వీడియోస్ చూపిస్తారు. బాగుంటుంది అలా వీడియో. ఏంటంటే బోర్ అనిపించదు, నాన్సెన్స్ అనిపించదు, చాలా మంచిగా వెళ్ళిపోతుంది ఒక స్మూత్ వేలో. జనాలకు కూడా చాలా యూజ్డ్ కంటెంట్ అది. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు అవి చూడడం వల్ల. ఇందులో ఏముందండి, గుడ్డు పాము అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అదెక్కింది ఇదెక్కింది, దానికి దారి తెలియదు అంటే పోయి దారి చూపించవచ్చు, కానీ నిలబడి వీడియో చేస్తే దానికి దారి తెలుస్తుందా? అరే టూ మచ్ అంటే టూ మచ్ అబ్బా. ఒక వీడియో మొత్తం అదే టూ మచ్. మళ్ళీ పైగా రోజుకొకసారి చంపే మనుషుల కంటే క్రూరముగాలు చాలా నయం, ఆ విష జంతువులు చాలా నయం అని చెప్పేసి మళ్ళీ ఒక డైలాగ్ ఒకటి, పేతాసి డైలాగ్ అంటారు. అంటే ఇక దాని గురించి నాకు తెలియదు, మన పెద్దోళ్ళు అనేవాళ్ళు అనమాట, ఆ పదాన్ని ఉపయోగించేవాళ్ళు. సో నేను ఇప్పుడు ఆ పదం గుర్తుంది కాబట్టి దాని మీనింగ్ ఏంటో నాకు కూడా కంప్లీట్గా తెలీదు. సో అందుకని నేనైతే ఆ డైలాగ్ అనేది యూజ్ చేస్తున్నా అనమాట. సో కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదండి. అక్కడెక్కడో పెంచుకునే చోట వచ్చిన ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే వాటి మీద ఒక వీడియో చేస్తారు. ప్రతి చిన్న పాయింట్ని కూడా క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. మరి అవి వీడియోస్ జనాలకు ఎలా నచ్చుతాయండి? నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వీడియోస్ అసలు చూడని కూడా చూడరు. అసలు పోనీ పాపాన కూడా ఒక్క నిమిషం కూడా పెట్టి ఆన్ చేయరు. ఇలాంటి పిట్ట వీడియోస్ అన్నీ, పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ ఎలా చూడబుద్దేస్తుంది? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆవుల్ని చూపిస్తుంది, ఆవుల్ని చూపించేసి వాటిని నీకు ఏమన్నా దువ్వుతూ ఉండాలా, నాకు ఇదే పనా, నాకు లోపల ఇంకా పని ఉందిలే, ఇంకా చాలులే పో అని అంటది. అసలు ఏంటండి ఇది? నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే.
అసలు కలిసి తిరిగేది, ఆ జ్యూసులు తాగేది, అక్కడక్కడ ఆగేది, చూపించేది, నడిచేది, పాకేది, దూకేది, ఇదేది ఒక ఒక ఇదనేది లేకుండా జనాలను కూడా చూపించేస్తారు. అసలు జనాలు ఏమనుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది కూడా అర్థం కాదు. పని చేయడానికి ఒకళ్ళు వచ్చారనుకోండి, పాపం మొన్న అక్కడ ఉన్న ఇంటి దగ్గర ఎవరో ఒక ఆవిడ గేటు దగ్గరకు వచ్చి, అమ్మ ఇంట్లో పని ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా, నేను చేస్తాను, నేను జీతానికి పని చేస్తానని చెప్పేసి అడుగుతూ ఉంటే, దాన్ని కూడా ఒక వీడియోలో ఆ బిట్టు కూడా క్యాష్ చేసుకున్నారంటే ఏం మనుషులు చెప్పండి. ఎంత చీదరగా ఉంటుంది. అలా పని కోసం అడిగే వాళ్ళకు కూడా చీదర అనిపిస్తుంది ఫస్ట్. ఇదేంది అనవసరంగా ఇలా దగ్గరకు వచ్చి ఇలా బుక్ అయిపోయామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంచెంలో కొంచెమన్నా నిజంగా డబ్బుల కోసమే బతుకుతారనిపిస్తుంది కొంతమందిని చూస్తే. అసలు లిటరల్గా అండి, డబ్బుల కోసమే బతికేస్తారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి మంచి చెడు ఇంకోటి అనేది ఏమీ ఉండదు. వాళ్ళకి డబ్బులు కావాలా వద్దా అంతే. పాపం మొన్న నేను టీటీహెచ్ సిస్టర్ గురించి మొన్న వీడియోలో 1 నిమిషం మాట్లాడా. అంటే ఆవిడ కూడా ప్రమోషన్స్ చేస్తుంది, డబ్బుల గురించే చూస్తుంది అని చెప్తే ఒక సిస్టర్ వచ్చి పెట్టారు, లేదండి తను చాలా మంచివారు, సో ఎప్పుడు కూడా ఇలా ఫేక్ ప్రమోషన్స్ ఇలా ఏం చెయ్యలేదు, సో అని చెప్పేసి తన గురించి కొంచెం డెప్త్ నాలెడ్జ్ అయితే ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఎలా ఉంటారంటే, యూట్యూబర్స్ అనేది ఎంతసేపటికి వాళ్ళ ఓన్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయడానికి, ఓన్ బ్రాండ్ అనేది బాగా ఎలివేట్ చేయడానికి చూస్తారు అనే ఫీలింగ్ నాకు బాగా ఉంటుందన్నమాట. సో ఆ ఉద్దేశంతో అన్నాను. ఒకవేళ నిజంగా ఆవిడ గినక అలాంటి ఉద్దేశం లేకపోతే మాత్రం చాలా మంచిదండి. ఒక రకంగా ఉద్దేశం లేకపోతే మాత్రం ఒక బెస్ట్ యూట్యూబర్ కిందే లెక్కేసుకుంటాను నేను. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారండి యూట్యూబర్స్. అందరూ కూడా చెడు అని చెప్పను, మంచి అని చెప్పను. సో చాలా తక్కువ మంది ఉంటారండి వాళ్ళ ఓన్ బ్రాండ్ని ప్రమోషన్ చేసుకోకుండా చక్కగా వాళ్ళు జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ తోటి, చాలా డెప్త్ నాలెడ్జ్ తోటి చక్కగా నీట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాగ మమ్మీలాగా ఒకళ్ళని ఆడిపోసుకోవడం, ఒకళ్ళని అనడం, లేకపోతే దేవుడి మీద భారం వేసేయడం, దేవుడి మీద వీడియోస్ చేసేయడం, ఏంటో జంతువుల మీద ఏంటంటే మాట్లాడలేవు, కరవలేవు, కొట్టలేవు, తిట్టలేవు కాబట్టి జంతువుల మీద వీడియోస్ చేసేయడం ఏంటండి ఇది? జూమ్ చేసి చూపించి ఆ పాము అటు ఇటు తిరిగిన దాన్ని కూడా జూమ్ చేసి చూపించడం ఏంటండి? అదేదో తెలియక, అసలు ఎటు పోవాలో తెలియక కష్టాలు పడి దాని రూట్ ఏదో అది వెతుక్కుంటుంది. దాన్ని కూడా వీడియోలో చూపించేసి వీడియోలో అమౌంట్ సంపాదించాలి ఈ బేస్ మీద అని కూడా అనుకుంటే ఇంకేమనాలి చెప్పండి. కొంచెం అదే మనమైతే పాము ఏదన్నా కనిపిస్తే ఖచ్చితంగా పాములు పట్టే వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి పట్టుకోవడము, చేయడము, ఏదో ఒకటి చేయడం చేస్తాం. అక్కడ ఏందో కూల్గా అదేదో వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు వచ్చి, లేకపోతే మన ఇంటికి వచ్చి అట్లా చూసి ఇట్లా పోతున్న గెస్ట్ ఎట్లయితే ఉన్నారో అలా ఉన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఏందో, ఆ గోల్ ఏందో, అమ్మో ఈ వీడియోలు ఏందో నాకైతే రోజుకి చూస్తుంటే మెంటల్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు 4 రోజుల తర్వాత అయితే వచ్చాను. సో ఇంకా నేను చాలా వీడియోస్ అయితే ఎవరివి ఏం చూడలేదండి. 1-2 మాత్రమే నేను చూశాను అనమాట. ఎందుకంటే నాకు టైం కూడా లేదు అసలు. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఫాలో అయితే అవ్వలేకపోయాను, నాకు తెలియలేదు ఇంకే డీటెయిల్స్ కూడా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.